చెప్పాలి గట్టిగా. ఎన్ని మంది వాక్యము హలో ఎన్ని మంది వాక్యానికి 8 మంది వచ్చారు. సమాధానం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పాలి గట్టిగా. వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చాము. చెప్పండి. ఇలాంటి మంచి వెచ్చగా ఉంది, బయట అంతా చల్లగా ఉందని హ్యాపీగా ఇప్పుడు అయిపోయింది అంతా నిల్చోబెట్టారు. ఇప్పుడు అంతా కూర్చోడానికి పడుకుని పోతారు అంతా. బ్రదర్ అంట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సార్ చర్చికి నేను అందరికంటే ముందు వచ్చేస్తాను సార్, మంచిదనే అన్ని పనులు చేస్తాను సార్. ఇంకా మంచిది. పాటలు పాడుతాను సార్, మంచి ఉద్యోగంగా. ఆరాధన అంతకంటే ఉద్యోగంగా చేస్తాను సార్. కానీ వాక్యం ఎప్పుడు మొదలవుతుందో ఎలా కూర్చుంటాను సార్, కదులప్పుడు ఎలా పడిపోతాయి సార్. కరెక్ట్ మళ్ళీ ఆఖరిగా ఎప్పుడంట ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన సామాన్ అంటాడు, మళ్ళీ కలితరిస్తాడంట ఎందుకు చెందడానికి. ఇదేంటో అర్థం కావట్లేదు సార్ నాకు. ఏంటంట అమ్మ పాస్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. 2 నిమిషాలు ఆలోచించి ఏం చెప్పాలని ఆలోచన చేసి, నీకెంత దయ్యం పట్టిందయ్యా వాక్యం అనుకున్నా చెప్పలేదు. చెప్తే ఏంటి పరిస్థితి? ఊరుకోండి, నాకు దయ్యం పట్టడం పెట్టే, చిన్నప్పటి నుంచి వస్తున్నాను నేను. సరే అయ్యా ఇదంతా బాగుంది, ఓకే. ప్రతిసారి దయ్యం కింద క్రెడిట్ ఇవ్వడం అని 2 నిమిషాలు ఆలోచన చేసి, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావయ్యా అంటే, సార్ ఆరాధన చేసినంత వరకు ఇంకోటి ఎక్కడ ఉంటారు సార్ ముందు రోజుల్లోనే. వాక్యం అనేసరికి మరి వెనక్కి వెళ్ళాలి అసలు ఒక పిల్లర్ ఉంటుంది అంటే ఏముంటుందంటే ఒక పెద్ద సంఘాల మధ్యలో కాలమ్స్ ఉంటాయి తెలుసు కదా. అక్కడైతే గాలి బాగా తగులుతుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాను సార్ నేను. ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారండి? 3వ వరుసలో కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? 7వ వరుసకి వెళ్తున్నాడు. ఎందుకు? ఆరాధన అంతా నిల్చోబెట్టి చేపిస్తారు కదా సార్, అందులో ముందుకు వచ్చి ఆరాధన చేశారు సార్. ఇప్పుడు కూర్చొనేసరికి కొంచెం అంటే కొంచెం మీకు తెలిసిందే కదా సార్, కొంచెం చాలా పడాలని. ఆరాధన చేసేదాకా ముందు వరుస 3వ వరుస ఆరాధన అసలు జీవమైన వాక్యం అన్న టైంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? 7వ వరుసకి వెళ్ళిపోయి అది కూడా ఎక్కడ మళ్ళీ ఏంటి ఈయన ప్లేస్ అది మొదట చర్చిలో ఎవడు కూర్చోడానికి వీలు లేదు. మళ్ళీ ఎవడైనా కూర్చుంటే అయిపోయాడు. అక్కడికి వెళ్ళి చూస్తే పైన మంచి ఫ్యాన్, పక్కన నుంచి ఒక కిటికీ నుంచి చల్ల గాలి. ఇంకా దానికి తోడు ఇంకేంటి అనుకోవడానికి ఏముంది? వెళ్ళి అమ్మాయ పాపం పొద్దున్న 4కు లేచాడు అనుకున్నాం, 5కో 4కో లేచి అన్ని పనులు ముగించుకొని అన్ని చేసి చర్చికి వచ్చి చర్చిలో కూడా పనులు. మా శరీరం అలసిపోదా చెప్పాలి. అసలు 4 గంటలు ఇక అనుభూతుందా మీకు? ఎంతకి వస్తే 4 కానీ 5 కానీ లెగిసి పనులు చేస్తే తెలుస్తుంది. ఏమవుతుంది? 11, 12 అయ్యేసరికి 11:30, 12 అయిపోయేసరికి ఏమవుతుంది? ప్రాణం అలసిపోయి అమ్మా. ఇంకా ఉద్యోగస్తులు అయితే ఏం చేస్తారు? 12 అయ్యేసరికి భోజనం వెళ్ళిపోతారు, ఎందుకు కలిసిపోయింది కదా అని చెప్పి ప్రాణం 12 నుంచి 12:30 లోపల. ఎందుకు? పొద్దున్న. ఇప్పుడు నేను ఏం చేస్తాడు బాబు? పొద్దున్న 5కో 4కో లేచి ప్రయాసపడి వచ్చి మొత్తం పని చేసి ఆరాధన అంతా చేశాక 11, 11:30 అయ్యేసరికి ఏమైపోతుంది? శరీరం ఆల్రెడీ అలసిపోతుంది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? నీట్గా అంటుకుపోతాడు. ఢిల్లీ కూర్చోట్లేదు. ఏం చేస్తున్నాడు? హలో చెప్పాలి గట్టిగా. అంటుకుపోయేసరికి కళ్ళు ఏమవుతుంది? భారం అయిపోయి గాలికి నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను? వాక్యానికి. ఇప్పుడు ప్రశ్న, ఆయన చర్చికి సిద్ధపడి వచ్చాడు కానీ వాక్యానికి సిద్ధపడి వచ్చాడా? హలో, ఆరాధన చేయడానికి సిద్ధపడి వచ్చాడు కానీ వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చాడా? ఆశ
మోసకరమైనది. ఏంటి చెప్పాలి గట్టిగా? ఆశ అయిపోయింది. ఏంటి మోసకరమైనది? పాప ఆయన ఆశ ఏముంది? గడపాలని ఉన్నది. సిద్ధపాటు లేని ఆశ ఉన్నప్పటికీ అది మోసకరమైనది. ఎందుకు ఓన్లీ ఆశపడుతున్నాడు, సిద్ధపాటు లేదు. ఫస్ట్ టైం అది చాలా పడుకున్నప్పుడు గ్రహించాలి. ఏం చేయాలి? అరే వాక్యం అంటున్నారు, పొద్దున్న వాక్యం చర్చ గురించి పొద్దున్న 4 గంటల నుంచి నేను ఏం చేస్తున్నాను? కష్టపడుతున్నాను. సజీవమైన జీవాహారం నేను భుజింపలేకపోతున్నాను. ఏం చేయాలి? బాధపడాలి. హలో చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఓకే, ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, అలాగే సంవత్సరాలు పడి అయిపోతుంటే ఇప్పుడు సిద్ధపాటు ఉన్నట్లా లేనట్లా? ఒకసారి కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలా? అరే ఇక్కడ కూర్చోబెట్టాలి, నిద్ర వస్తుందంటే ఏంది? నేను చాలా పడుతున్నాను, నువ్వు వచ్చిపోతుంది, ఇక్కడ నేను కూర్చోకూడదు, నాకు దండు లేకపోతే కనీసం ట్రై చేయాలా? లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ బాగా అర్థం కదా? హలో, ఇప్పుడు దేనికో సిద్ధపడి రావాలి. మా ఉదయం సిద్ధపడి వస్తాడు దేనికో తెలుసా? మా ఈశ్వర్ ఇంకా సిద్ధపడి వస్తాడు దేనికో తెలుసా? లేడు, రావట్లేదు, ఇంకా ఎదురు చూస్తున్నాను. దేని కొరకు సిద్ధపడి వస్తున్నావు? నువ్వు మైకిల్ సెట్ చేయడం అంత ఇంపార్టెంట్, పనిచేయడం ఎంత ఇంపార్టెంట్, వాక్యము కొరకు సిద్ధపడి రావడము కూడా అంతే ఇంపార్టెంట్. దాని కొరకు ప్రయాసపడి కన్నీరు కార్చి, అయ్యా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడని వస్తే నిశ్చయంగా ఆయన నీతో మాట్లాడకుండా నువ్వు తిరిగి వెళ్ళకుండా ఉండలేవు. ఎందుకు? ఆయన ఆశపడే ప్రాణమును. హలో చెప్పాలి గట్టిగా. ఇప్పుడు దేని కొరకు సిద్ధపడాలి? మా సంధ్య పొద్దున్న సిద్ధపడతాడు. దేని కొరకు తెలుసా? దేని కొరకు? నవ్వుతున్న రంగులు కూడా ఫుల్గా ఏదో అయినట్లేదు పొద్దున్న, అందుకని గుర్తొచ్చింది. పొద్దున్న సిద్ధపడతాడు బాబు. ఆయన సిద్ధపాటు అంతా ఏంటి? బేసిక్ పెట్టి ఫుల్ కొట్టాలి అందరికంటే గట్టిగా, అంతేనా? మన చర్చిలోనే రకరకాలుగా సిద్ధపడుతున్నాం, అవునా కదా? ఒకరు సిద్ధపాటు సౌండ్ టెస్టింగ్ అయితే, ఇంకొకడు వాయిద్యం వాయించడానికి సిద్ధపాటు, ఇంకొకడు మంచిగా హెయిర్ స్టైల్ ఇటు పక్క తీసాను, ఈరోజు ఫ్రంట్ రోలో ఫస్ట్ సీట్లో కూర్చోవాలి, అందరూ నా హెయిర్ స్టైల్ చూడాలి. ఏం చూడాలి? ఏంటి? అదొక సిద్ధపాటు. మరి ఏం చేస్తాం? అలా ఏంటో నాకు ఎందుకు చెప్తున్నానంటే, వాక్యము కొరకు సిద్ధపాటు లేకుండా వస్తే, ఓకే ఈ విధంగా చెప్తాను. పొలము దున్నబడకుండా విత్తనము నాటగలవా? నాటితే ఏమవుతుంది? చెప్పాలి గట్టిగా. హలో చెప్పాలి. ఫలించడం కాదంటే నేను ప్రశ్న ఏంటి? పొలము దున్నబడకుండా విత్తనము నాటగలవా? అదేనా ప్రశ్న అడిగాను. ఏం చెప్పాలి నేను ఇప్పుడు? సార్ ఆ విధంగా ఎలా నాటుతాం సార్? నాటాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. నాటడం అంటే ఏంటి అసలు? అంతగా ఐడియా ఉందా? అదే అది తెలియకపోతే అయిపోయింది. నిన్న యూత్ మీటింగ్లో చెప్పాను నాటడం గురించి కాదు. ఓకే, నాటాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దున్నాలి, దున్నిన తర్వాత ఏం చేయాలి? విత్తనం వేయాలి, దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అదే అది లేకుండా వస్తే ఏమొస్తుంది? దేవుడు వాక్యమే చెప్తుంది. ఏమవుతున్నాయి? పక్షులు వచ్చి ఆహారం కింద. హలో ఎక్కడ ఉన్నాను? ఇప్పుడు ఇదంతా ఎంత చెప్తున్నాను? సిద్ధపాటు లేని హృదయములో దేవుడు ఇచ్చిన వాక్యము సైతము నాటబడదు. అది నాటబడకపోతే ఏమవుతుంది? ఫలములో ఇచ్చేవారి వృక్షముగా మార్చబడదు. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు దేని కొరకు ప్రయాసపడాలి?
సిద్ధపాటు కలిగి ఉంటే ఈ విధంగా చెప్తాను, ఎప్పుడైనా అర్థమవుతామో చూస్తాను. ఒకడు బాగా ఆకలిగా ఉన్నాడు అనుకోండి, బాగా పనిచేసి అలసిపోయి ఆకలిగా ఉన్నాడు అనుకోండి, పెరుగన్నము పచ్చిమిరకాయ కూడా ఎలా ఉంటుంది? ఉల్లిపాయ కాదు, పచ్చిమిరకాయ ఎలా ఉంటుంది? ఎందుకు? ఆకలి కలిగి ఉన్నాడు, శరీరం అలసిపోయింది. ఏం చేస్తాడు? మూత తెచ్చుకొని హ్యాపీగా తింటాడు. మొత్తం నన్ను మింగేసి ఏమవుతాడు? 2 నిమిషాలు మంచిగా రెస్ట్ తీసుకుంటాడు. ఎందుకు? పొద్దునుంచి సాయంకాలం దాకా, పొద్దునుంచి మధ్యాహ్నం దాకా కష్టపడ్డాడు, ఆకలి ఇచ్చినది ఉన్నది అదే కనుక దానిని సంపూర్ణంగా ఇష్టముగా తింటాడు. ఇప్పుడు అదే కంపారిజన్లో ఒకడికి ఆకలి లేదు, అడిగి బిర్యానీ పెట్టామనుకోండి, ఏం చేస్తాడు? తింటాడా? 2 ముద్దలు తింటాడు. ఈ బిర్యానీలో ఉప్పు తక్కువ కారం ఎక్కువైంది అని అంటాడు. నాకు ఈ బిర్యానీ ఎందుకు పెట్టావు, అలా మటన్ బిర్యానీ పెట్టాలి కదా అని అంటాడు. లేట్ ఈ బిర్యానీ నువ్వు ఉండవా, హోటల్ నుంచి తెస్తావు అనుకున్నాను అని అంటాడు. హోటల్ నుంచి తెస్తే ఈ హోటల్ నుంచి ఎందుకు తెచ్చావు, ఆ హోటల్ నుంచి తేవచ్చు కదా అని అంటాడు. అంటే ఏంటి? ఆకలి లేదు కనుక ఆహారం యొక్క మళ్ళీ తప్పు చేస్తా, పప్పులో కాదు. మళ్ళీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆహారం యొక్క రుచిని ఆస్వాదించలేకపోతున్నాడు. మీరేం చెప్పారు? నేనేం చెప్తున్నాను? ముందు తిన్నోడికి రుచి పచ్చి లేదు, పచ్చిమిరకాయ ఉప్పు గిప్పు లేదు, ఆకలి కలిగి ఉన్నాడు కనుక ఆకలి తీర్చబడుతుందా లేదా అన్నది గ్రహించుకొని తింటున్నాడు. ఆహారం యొక్క విలువల గురించి కాదు తెలియాల్సిందంటే ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఆ రుచిని విలువ తెలిస్తే ఏం చేస్తారు? ఇద్దరు 2 మొదలు అన్నాడు. సో విలువ రెండోవాడు ఏం చేస్తున్నాడు? పచ్చిమిరకాయ ఎక్కువైంది అంటున్నాడు, కారం తక్కువైంది అంటున్నాడు, ఉప్పు ఎక్కువ అంటాడు, రుచిని ఆస్వాదించలేకపోతున్నాడు. క్రైస్తవ జీవితంలో వాక్యం యొక్క రుచిని నువ్వు గ్రహించలేకపోతే, దానిని నీ జీవితంలో ఆస్వాదించకపోతే మురతముతో సమానము. దేంతో? హలో, అది ఎప్పుడు అనుభవిస్తాం? మనలో ఆశ ఉన్నప్పుడు మాత్రమే. ఆశ లేనప్పుడు ఏమవుతుంది? మంచి కాస్ట్లీ హోటల్ నుంచి, దుబాయ్ బుర్జ్ ఖలీఫా నుంచి కూడా తెప్పించిన, వరల్డ్ లో ఫేమస్ షెఫ్ చేసిన, ఏం చెప్పకుండా వడితే ఎలా ఉంటుంది? సగం వడితే సగం వడకలేనట్లు ఉంది, పచ్చిగా ఉంది. ఇది ప్రాముఖ్యత. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? ఇది సిద్ధపడి. ఇప్పుడు ఎంతమంది సిద్ధపడి వచ్చారు? చేయత్తారు గట్టిగా. ఇప్పుడు ప్రభువుకు కూడా ఇటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడ్డది. వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. గత వారం క్వశ్చన్ ఏంటి? ఎలా ఎన్నుకున్నది? ప్రభు మెసేజ్ చెప్తూ ప్రభు దగ్గరికి బోల్డ్ మంది శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చిన తర్వాత శిష్యులు వచ్చిన తర్వాత ప్రభు చెప్తున్న మాటలు విని చాలా మంది శిష్యులు ప్రభువుని విడిచిపెట్టుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. ఏం చేశారు? ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 6:60. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. పేజ్ నెంబర్ చెప్తారు. 86 పాత నిబంధనలో ఉంటుంది ఫస్ట్ లో. అదే ఇటు చూస్తున్నాం 86. అటు కాదా? తీయాలైతే ఫాస్ట్ గా. అయ్యో ఏసయ్యా, కొత్త నిబంధనలో ఉంటుందండి. నేను సరదాగా నిజంగా నమ్ముతాను. బైబిల్ ఆఖరి నుండి కట్టుకండి, ప్రారంభం నుండి కాదు. 86. అది దీన్ని బట్టి అర్థమైంది. బైబిల్ అంతా తిరిగేస్తున్నాం మనం.
నిజంగా ఇంకా తీయ బాస్ 86 పేజ్ నెంబర్. ఓకే, 6:60 వచనం, 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఏమని చెప్పుకున్నారంట? చెప్పాలి గట్టిగా. చెప్పుకున్న తర్వాత 66వ వచనం చూడండి. ఇప్పుడు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. హల్లెలూయా. ఫస్ట్ మాట ఏం చదువు? ఆయన బోధిస్తున్న మాట విని, ఆ మాట చాలా కఠినమైన మాట, ఈ మాట ఎవరు వినగలరు? అంతేనా? విని ఎవరు దీన్ని అనుసరించి జీవించగలరు అని చెప్పుకొని నెక్స్ట్ ఏం చేశారంట? చాలా మంది విడిచి హలో ఏం చేయలేదు. ఇంకా అర్థం కాలేదు కదా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క సహాయం. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన నీకే. Oh yes. Adonai. Thank you, Lord. ప్రభా, ఆశతని పాదముల దగ్గర ఎదురు చూస్తున్నామయ్యా. అయా, ఆశతని పాదముల దగ్గర ఎదురు చూస్తున్నాం అయా. ఆకలితో ఉన్నాం. నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నాం. మేమేమిగా నీ వాక్యాన్ని దాన్ని సేమి జరగదు కానీ ప్రభా, మీరు మాతో మాట్లాడినప్పుడు ప్రభా మా జీవితాలు మార్చబడితే నీ వాక్యం మాకు అర్థమవుతుంది. తద్వారా ఆ జీవిత సత్యములను ముగుర్తిని దాని అనుసారంగా జీవించే కృపలోని ప్రభా మేమందరం వస్తాము కనుక నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నాను. వచ్చిన వారు ప్రతి ఒక్క హృదయంలో నీకు అప్పగిస్తున్నాను. అది నజరేయుడు యేసులో దున్నబడిన కాక, నాటబడిన కాక, ఫలించబడిన కాక అని ప్రకటిస్తున్నాను. అయ్యా, ఈ మాటను మేము ధ్యానిస్తుండగా మీరు నాతో మాతో మాట్లాడండి. నా ఆలోచన, నా తలపులను పెరిగి వేయండి. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి నీ పాదముల దగ్గర నిలబడి నా నోరు బారుగా తెలుస్తున్నావు. నీ సజీవమైన మాటతో నింపి మమ్మల్ని తృప్తిపరచమని అడగచ్చు. నాతో మాతో మాట్లాడమని అడగచ్చు. తద్వారా ప్రభు మేమందరం నీలో ఆనందించే కృపను మాకు దయచేయమని అడగచ్చు. నా ప్రభు, నా రక్షకుడు యేసుక్రీస్తును ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గత వారం మన వాక్యాన్ని చూస్తాం. మన మూల వాక్యం అంటే యోహాను సువార్త 15 ఏంటంట? నేను మిమ్మల్ని, మీరు నన్ను, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఏం చేశాడు? మీరు అడిగిన ప్రతిదీ మీకు ఇచ్చి ఎలాగిస్తాడంటే ఆయన, మీరు ఫలించి ఆ ఫలములు నిత్యము నిలిచి ఉండనట్లుగా ఇస్తాడని మాట రాయబడి. ఆ మాటను బట్టి మనం ధ్యానిస్తూ ఫలించాలి, ఫలముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? ఇప్పుడు చూజన్ ఏం చేసుకుంటాడంట? ఆయన మనల్ని ఏర్పరచుకోలే కానీ చెప్పాలి గట్టిగా, మనము ఆయన ఏర్పరచుకోలే కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నది గ్రహించాం. ఆ ఏర్పాటులో నిలిచి ఉండాలి. ఎలాగా? అసలు ఆయన మనల్ని ఏర్పరచుకోవడం అంటే, ఆయన మనల్ని ఏర్పరచుకోవడం అంటే ఏంటి అన్న దాన్ని ధ్యానిస్తూ చూసింగ్ గుడ్ పార్ట్, ఒక మంచిది ఏం చేసుకోవడం, ఎన్నుకోవడం గురించి, ఏర్పరచుకోవడం గురించి మనం మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్ళాం మనం? మరియా మార్త దగ్గరికి వెళ్ళాం. అక్కడ చూస్తే ఒక ఆమె ఒక ఉద్దేశం ఎలా ఉన్నది? ప్రభు
ప్రభు అయిన యేసుక్రీస్తు తన గృహంకి వచ్చారని చెప్పి మంచిగా వండి పెట్టాలని, లేకపోతే మంచిగా ఆయనకి టేక్ కేర్ చేయాలని అనేక విధమైన పనులు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడే మద్యం ఎక్కడుంది, ఆయన పాదముల దగ్గర నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరి యొక్క ఉద్దేశాలు వేరువేరైనప్పటికీ ఏముంది, ఒక ఆమె నిత్యముగా ఎంచుకోబడింది. ఏంటి ఎంచుకుందంటే ఆమె ఉత్తమమైనది, చెప్పాలి గట్టిగా, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. ఏం తీసివేయబడదు? ఆమె ఉత్తమమైన ఒక ఏర్పాటులోకి వచ్చినది. షీ హాస్ బీన్ చూసిన గుడ్ పార్ట్. ఆమె ఒక మంచిది ఏం చేసింది, ఏర్పాటు ఎన్నుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎన్నడూ తీసివేయబడదు. అయితే అది తెలుసుకుంటూ సమయం అయిపోయిందని ఎక్కడ ముగించు అక్కడ ముగించాం. ఆమె అందుకే ఏం ఎంచుకుంది, అదేంటి, ఎలా, దాని మూల కారణం ఏంటి అని మీకు అసైన్మెంట్ చేసి తీసుకురమ్మన్నాను. ఏమైనా చేశారా? ఎవరైనా చదవరు వాక్యం? ఎవరు చదవరు. వాక్యం చదివారు. ఏంటి కారణం, ఎందుకు ఏర్పరచుకున్నది? కొంతమంది ఆశ అన్నారు, కొంతమంది అదని అన్నారు. సరే వాక్యం చూద్దాం. ఎలాగా ఆమె ఏర్పరచబడింది? ఒకటి, ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తొలగిపోకుండా ఎన్నటన్నటికీ ఆమెతోనే నిలిచి ఉండటం ఆమె ఏమి చేసింది? హల్లెలూయా. అయితే సరే, ఇప్పుడు ఈ ఏర్పాటులోకి ఓకే, మరియా ఎక్కడుంది? ఉందా లేదా? ఇప్పుడు ప్రశ్న, ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడా, ఆ ప్రభు దగ్గరికి వచ్చిందా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరెవరింటికి వెళ్ళారు? ఓకే, ఏ విధంగా కడుతున్నా, ఎవరెవరింటికి వెళ్ళారు? ప్రభు, సరే వెళ్ళారు. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చదవబడిన 6వ అధ్యాయంలోనే చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఎన్ని మంది? ఇప్పుడు మీరు ఇంకా అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్తాను. ఎంపిక చేయబడడం ఎలాగన్న దాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏం చేయబడ్డం? ఎవరి చేత? ప్రభు చేత ఎంపిక చేయబడడం గురించి ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు? మనం ఆయన ఎంపిక చేసుకోవడం కాదు, కానీ ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఏముంటది, అది నిత్యము నిలిచి ఉండబోతుంది. ఇప్పుడు మీ అందరూ సార్ ఓకే సార్ బాగుంది, ప్రభు ఇది ఎవరింటికి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళందరూ ఎంపిక చేయబడలేదు, ఆమె ఇంటికి వెళ్ళాడు కనుక అని అంటారేమో అని చెప్పి గత వారం చూపించాను. ఆ ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారండి, ఒకరు ఎంపిక చేయబడ్డారు, ఇంకొక ఆమె ఎంపిక చేయబడ్డారు. ఆమె హృదయంలో ఆశ ఉన్నది, ప్రభు కొరకు ఏమిటి, ఉన్నతమైనవి పెట్టాలి, శ్రేష్టమైన పెట్టాలని ఆశ ఉన్నప్పటికీ ప్రభు ఏం చేశాడు, దానిని చూడలేదు. అంటే మరియలో ఇంకొకటి ఉన్నది, దాని ద్వారా ఎంపిక చేయబడింది. హల్లెలూయా. ఏంటి అది? ఓకే ఓకే, ఆశ, దేవుని మాట వినడం, పాపాలు ఒప్పుకోవడం, ఓకే ఓకే, నిత్య జీవం పొందుకోవడం, ఓకే, ఇంకేముంది? సరే ఓకే. ఇప్పుడు చదువుదాం. మీకు అర్థమైంది కదా క్వశ్చన్, లాస్ట్ వారం అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ప్రభు దగ్గరికి కూడా అనేకమైన ఎవరు వచ్చారు? శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చిన తర్వాత ఆయన బోధ వినిన తర్వాత, ఈరోజు చదవబడిన వాక్యంలో ఆ బోధ వినిన తర్వాత అనేక మంది ఏమయ్యారు? ఆ బోధ విని ఇది కఠినమైన బోధ, దీనిని విని ఎవడు నడుచుకోలేడు అని చెప్పి ఏం చేశారంట? విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టపడ్డారు. హల్లెలూయా. అర్థమైంది. పాటికి ఏం చేయాలి? ఏం చెప్పలేదండి బాబా, ఇంకేం అర్థమవుతుంది? ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వచ్చారు? ఓకే సరే, ఎవరెవరి దగ్గరికి వచ్చారు పక్కన పెట్టేస్తే, ఎవరెవరి మాటలు వింటున్నారు? మరియా అన్నది అనేక మంది జనసమూహం ఆయన శిష్యుల కింద పిలువబడుటకు ఆయనకు చెంతకు వచ్చి కూడా ఆయన మాటలు ఏం చేస్తున్నారు?
ఇద్దరు విన్నారు. ఆహా, విన్నారా విన్నదా? డౌట్ ఏమన్నా? హలో. కానీ ఓకే, 60వ వచనంలో చూస్తే ఆ మాట విని ఏమంటున్నారు వాళ్ళు? ఇది కఠినమైన, చెప్పాలి గట్టిగా, ఆ మాట విని మరి అయితే ఏమంటలే కానీ వీళ్ళైతే ఏమంటున్నారు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఇంకా మీరు తెలివైన వాళ్ళంటే సార్ మీరు తీసింది ఒకటి 15వ అధ్యాయం, ఇంకోటి 6వ వచనం, అక్కడ ఇక్కడ ఒక బాధ కాదండి, అక్కడ ఇక్కడ ఒక బాధ కాదు కాబట్టి అక్కడ మళ్ళీ మీరు క్రెడిట్ ఇవ్వడానికి లేదు. అది కఠినమైన బోధ ఆమెకు చెప్పలేదు, ఆమెకు నచ్చిన బోధ చెప్పాడు ఆ రోజు, అని జబ్బులన్నీ మానిపోతే అని చెప్పాడేమో, అందుకే ఆమెకు నచ్చిందేమో. వీళ్ళకి మాత్రం కఠినమైన బోధ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా శరీరం నా రక్తంలో పాల్భాగస్రావణ అన్నాడు, అందుకే నా హృదయం చొచ్చుకొని పోయారేమో. ఆ డౌట్ ఎవరికైనా వచ్చిందా? హలో, రాలేదా? వాక్యం మీరు చదవలేదు, వాక్యం మీకు అర్థం కాలేదు. వచ్చిందా రాలేదా? డౌట్ వచ్చిన చేతులు ఎత్తండి ఇప్పుడు. చెప్పాలి, డౌట్ రాలేదా? మళ్ళీ ప్రశ్న అడుగుతాను. సార్ ప్రశ్న అర్థం కాలేదా? ఏంటి ప్రశ్న? అక్కడ లాసాలు చెప్పడానికి వచ్చాడు కనుక మంచి చేస్తాడండి, లాసాలు తిరిగి లేపుతాడని అనుకుంటున్నారేమో. వాళ్ళందరూ ప్రభా 3 రోజుల క్రితం రావాల్సింది ఈసారి వచ్చాడు, ఆల్రెడీ ఏం చేస్తామో సమాధి చేస్తాం, నేను వస్తే రాబోతే అని అంటున్నారు. హలో, అదే కదా కదా. అయితే జాగ్రత్తగా ఉండండి. అక్కడికి ఇక్కడికి వేరేనా మీకు ఇంకోటి చూపించాలని నష్టపడుతుంది. ఓకే, 70వ వచనం చదవండి. 6వ అధ్యాయం 70వ వచనం. సీమోను ఇస్కరియోతు అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? హలో, ఏర్పరచుకోనా లేదా? ఏమని చెప్తున్నాడు ఆయన? నేను మిమ్మును 12 ఈ 12 మందిని నేను మిమ్మల్ని అంటే క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఏంటి క్వశ్చన్ అడుగుతున్నాడంటే దాని జవాబు అవును ప్రభా, నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, అంతేనా? దాని సమాధానం చెప్పాలి గట్టిగా. హలో, అంటే వచ్చిన అనేక మందిలో 12 మంది ఏర్పరచబడినారు, అవునా కాదా? ఆయన అంటారు. హలో, మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రభు అడుగుతున్నాయ్యా, మీరు నన్ను విడిచిపెట్టాలరా అని అంటే ఓకే, 67వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, 12 మందికి అడుగుతున్నాడు ఆయన, మీరు కూడా దానికి అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. ఈ 12 మంది ఎల్లకుండా ఉండిపోయారంట. ఉన్నారా లేరా? ఎందుకు ఉండిపోయారు? మంచి మాట చెప్పాడు ఆయన. ఏంటంట? చదవాలి. నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. ఏమని విశ్వసిస్తున్నారు? విశ్వాసమును బట్టి వాళ్ళు నిలిచి ఉన్నారు. దేని బట్టి నిలిచి ఉన్నారు? ఈ ఎంపిక చేయబడిన కారణము వారి యొక్క విశ్వాసము. విశ్వాసములో ఉన్నవారు మాత్రమే ఎంపిక చేయబడతారు. ఆశ ఉంటే సరిపోదు. ఆయనకు ఆశ ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళాలని సిద్ధపాటు లేదు. ఏమైపోయాడు? మెసేజ్ టైంకి పిల్లలు చూసుకొని పడుకోవడం సాగిపోయాడు. ఇప్పుడు ఈ 12 మంది ఆయన దగ్గర నిలిచి ఉండడం గల కారణం ఏంటంట?
హలో, నీకు ఇంకా అర్థం కాదు కదా? ఓకే, మరియ దేవుని పాదముల దగ్గర ఎందుకు నిల్చుందో తెలుసా? ఎందుకు నిల్చుందో తెలుసా? ఓకే, 63వ వచనం చదవమ్మా. అధ్యాయంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వాడు కొందరున్నారని వారితో చెప్పాను. నేను చెప్పుచున్న మాటలు విశ్వసించిన వారెవరో కాదు కాదు, నేను దేవుడు మీతో శాశ్వత చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాటలు ఏంటంట? ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు కింద ఏం చెప్తున్నారు మన పేతురు గారు కూడా? ప్రభా నీ మాటలు. వీళ్ళు విశ్వాసంలో ఒకటి గ్రహించారు. ఏం గ్రహించారు తెలుసా? మరియమ్మ గాని పేటర్ గాని వీళ్ళంతా కానీ ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లోక సంబంధమైన ఆహారం పక్కన పెడితే ఈయన చెప్తున్న మాటలను బట్టి మనం దేంట్లో వెళ్ళబోతున్నాము? నిత్య జీవములోనికి వెళ్ళబోతున్నాము. అవే ఆత్మకు శరీరమునకు ఏంటంట? జీవమును, ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఇవ్వబోతుంది. ఏమివ్వబోతుంది? జీవమును ఇవ్వబోతుందని గ్రహించగలిగారు. అందుకని ఆమె ఏమంటుంది? నేను పాదముల దగ్గర నిలిచి ఉంటాను, నా జీవితము కొరకు ఆయన విడుదల చేసే మాటను కనిపెడతాను ఎదురు చూడగలిగింది. వెళ్ళి పనులేం చేయటం ఇష్టపడలే. వెళ్ళి పనులేమి చేయటం ఇష్టపడలే. ఎందుకు? ఆయన చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంట? దేని యొక్క ఉన్నాయి? 63వ వచనంలోనే ఆత్మయు జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, గాని మీలో ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆ మాట మీరు అర్థం చేసుకుంటే అసలు ఎలా ఉండరు. ఆ మాట అర్థం ఏంటి? శరీరం ఏంటంట? ఫ్లెష్ కౌంట్స్ ఫర్ నథింగ్. ఏంటి శరీరము? శరీరము నిష్ప్రయోజనము. శరీరము, శరీరానికి సంబంధించినవన్నీ దేంతో సమానం? ఇప్పుడు దేంతో సమానము? ఇప్పుడు మర్యాద గ్రహించగలిగింది. ఈ శరీర సంబంధమైన వంట, ఈ శరీర సంబంధమైన ఏవి చెప్పాలి ఫాస్ట్ గా? మార్త గ్రహించలేకపోయింది. మార్త అది గ్రహించలేకపోవడాన్ని బట్టి విస్తారమైన పనులు పెట్టుకుంది. మరి మాత్రం ఏం గ్రహించింది? ఈయన విడుదల చేస్తున్న మాట చెప్పాలి, చెప్పాలి గట్టిగా. అది నిత్య జీవము. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు ఆయన? శరీరము. ఆ మాటలు ఎదుట శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఇట్ కౌంట్స్ ఫర్ నథింగ్. అది దేనికి సరితూగదు. ఆ మాటలు ఎదుట ఈయన శారీరక ఆకలి దేనికి సరితూగదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను ఈ ఆకలి మీద ఫోకస్ పెట్టి విస్తారమైన పనులు పెట్టుకుంటే నేను నిత్యత్వంలో చేర్చబడను. కానీ నేను నిత్యత్వంలో చేర్చబడినప్పుడు అసలు ఈ ఆకలే ఉండదు. ఆకలి ఉంటుందా? ఆకలి దప్పిక ఉంటుందా? అక్కడ హలో, ఆకలి దప్పిక లేదు. ఒక ప్రదేశముకు నేను వెళ్ళబోతున్నాను కనుక ఈ ఆకలి, ఈ శారీరకమైన ఆకలి నిష్ప్రయోజనమైనది. ఏ పనులు? ఆ సజీవమైన నిత్యత్వమైన మాటలు వినాలని ఏం పడిందామా? ఆయన పాదముల దగ్గర ఆశపడలేదు. ఆయన పాదముల దగ్గర నిలిచి ఉన్నది. ఏం చేసింది అంటే ఇప్పుడు మరియా ఒక దానిని నమ్మింది. దేనిని నమ్మింది? ప్రభువుని నమ్మింది. ఏమని నమ్మింది? ఎంపిక చేయబడిటకు ఏమని విశ్వసించింది? ప్రభువుని. అయ్యా నీ మాటలలో నిత్యత్వము, నిత్య జీవము ఉన్నది.
ఆ మాటలు నేను వింటే నిత్యత్వంలోనికి చేర్చబడతాను. ఈ శరీరము ఎందుకు పనికిరానిది, దీనిని నేను విడిచిపెడుతున్నానని గ్రహించింది గనక ఆమె ఎంపిక చేయబడింది. ఆమె ఎప్పుడైతే అది గ్రహించారు, పాదం దగ్గర నిలిచినదో ఆయన చెప్తున్న సమాధానం ఏంటి తెలుసా? ఇంకో ఈమె ఒకటి ఎంచుకున్నది, అది ఆమె వద్ద నుండి కన్నడికి తీయబడదు. ఎందుకు? నేను దాన్ని నిలిపి ఉండి దాన్ని కార్యము చేయవాడిని అవన్నీ 15:16 ఏం రాయబడింది? 15:16 యోహాను సువార్త 15:16 ఏం రాయబడింది? మీరు వెళ్ళి మరి ఎంచుకున్న ఫలము అది ఫలించుటకు నిలిచియుటకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమైంది? అర్థం కాదా? హలో, ఇంకా అర్థం కాదా? ఇప్పుడు ఎలా ఎంపిక చేయబడింది మరి అంటే ఏం చెప్తారు మీరంతా? విశ్వాసం ఉంచింది దేని మీద? ఆయన మాటలే నిత్య జీవమని విశ్వాసం ఉంచింది గనక ఏమైపోయింది? ఆమె ఆయన చేత ఎంపిక చేయబడింది. చాలా మంది వచ్చారు ప్రభు దగ్గరికి, ఆ మాటలే నిత్య జీవమని నిత్యత్వం అని గ్రహించలేని వారంతా ఏమైపోయారు? ఎంపిక చేయబడకుండా వెళ్ళిపోయారు. సరే, ఓకే, మీకు ఇంకా అర్థం కాలేదండి. మన పేతురు గారు ఉన్నారా లేదా? పేతురు గారు ప్రభు చేత ఎలా పిలువబడ్డాడు తెలుసా? హలో, చెప్పాలి గట్టిగా. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి చదవండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలిచిచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, మరునాడు యోహాను ఆయన ఇద్దరు శిష్యులు నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగులు రహరమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఎవరంట ఒకడు? చదవబడిన వాక్యం అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయనతో పాటు ఒక ఇద్దరు ఉన్నారంట శిష్యులు. దేవుడు అలా నడుచుకొని వెళ్ళిపోతే యేసుప్రభు నడుచుకొని వస్తుంటే ఏమన్నాడంట ఆయన? ఏమిటన్నాడు? అయ్యో, ఏంటంట? 35వ వచనం అమ్మా, ఏం రాయబడ్డది అక్కడ? 35వ వచనం. అతని శిష్యులలో ఇద్దరు నిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని యొక్క గొర్రె. ఇదిగో ఆ మాట నాకు అర్థం తెలిస్తే పాపం తెలియదు. ఏమని చెప్పాడు యోహాను? ఇదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల అని చెప్పిన వెంటనే ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారు? ఆయనను వెంబడింపసాగారు. ఎందుకు? అది తెలుసు. ఇదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల అంటే మన కొరకు ప్రాణము పెట్టి ఒక గొర్రె పిల్ల పంపబడుతుంది, ఆయన మెస్సయ్య అని పిలువబడతాడు. అప్పటికే వాళ్ళకి ఏమున్నాయి? పాత నిబంధన ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాటలు గ్రహించిన వారే ఉన్నారు కనుక వెంటనే బాప్తిజం ఇచ్చి యోహాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడుతున్నారు? రబ్బీ, బోధకుడా, టీచర్ అని చెప్పి ఏం చేస్తున్నారు? ఆయన వెంబడుతున్నారు. సరే, ఎందుకయ్యా వెంబడుతున్నారు మీరు నన్ను అంటే, నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పయ్యా. ఓకే,
అది ఇంకొక స్టోరీ, ఇంకా ఇంకో రోజు ఎప్పుడైనా చెప్పుకుందాం. వాళ్ళు ఎందుకు వెంబడించారు అదంతా. ఓకే, ఇప్పుడు వెంబడిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు చూడాలని ఆశపడుతున్నావు. సరే వచ్చి చూడండి అని అన్నాడు. ఈ ఇద్దరులో వెళ్ళిన ఒక అతను ఎవడంట, పేతురు యొక్క ఎవరు, ఆంద్రియా వెంబడించాడు. వెంబడించి చూడాలి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటే ఉదయకుమారుడు గొర్రె పిల్ల ఇప్పుడు అక్కడ ఆంద్రియాకు తెలుసు వాక్యం బాగా, ధర్మశాస్త్రం గ్రహించిన వాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అంటున్నాడు, సీమోను దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏ సీమోను, సీమోను నీకు ఒకటి తెలుసా చెప్పండి. అంత తెల్లారు 4 గంటలకు వచ్చేపు పని పట్టలేదా నీకు? రాత్రి తక్కువ ఏంటి కదా, చేపలు పట్టడానికి వెళ్ళవా, చేపలు దొరకలేదా? ఓ పెద్ద చేప పట్టావా? ఓహో ఏదో చేపల స్టోరీ చెప్తాడు. ఇప్పుడు నాకు ఇంటికి పరిగెట్టుకొని వచ్చేస్తాను, పరిగెట్టుకొని వచ్చేస్తాను. వాళ్ళు దేవుడా పొద్దున్న నిద్ర లేపిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, చేపల స్టోరీ చెప్తాడేమో. నేను వాడు కనుక్కున్నానంటే, ఓ చేపలు కనుక్కున్నాడేమో, చేపలు పట్టే ప్రదేశం కనుక్కున్నాడేమో అనుకున్నాడు. మా ఎవరు, మా శ్రీమంత్ గారు. ఆయన కాదయ్యా బాబు, నేను అవును కనుక్కున్నాడు తెలుసా, మెస్సయ్యను కనుక్కున్నాను, నేను మెస్సయ్యను. 42వ వచనం చదవండి, అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఏం చేశాడు వెంటనే? ఇంకా అర్థం కాకపోతే నేను ఏం చేయలేనండి. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికి ఎంతలేదు కదా. అసలు ఎవరు అవన్నీ తీసుకొచ్చారు? ఎప్పుడైతే మాట విన్నాడు, నువ్వు చూసావా నేను కూడా చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. చదవండి నెక్స్ట్. యేసునందుకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్యను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థము. ఇప్పుడు ఏం చెప్పాడు, అని పేరు మార్చడం అన్న. ఏమో మార్చింది ఇప్పుడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, బాగా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఆండ్రియా వచ్చి పేతురుతో ఏమన్నాడు, మెస్సయ్యనే. దాని తర్వాత ఇద్దరు ఎక్కడ ప్రయాణం అయిపోయారు? ఎందుకు వీళ్ళిద్దరు వెళ్ళగలిగారు ఆయన దగ్గరికి? ధర్మశాస్త్రమును నమ్మారు గనుక. దేని నమ్మారు? ఎందుకంత ఎగ్జైట్మెంట్ అయిపోయి అంత విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చూడగలిగారు తెలుసా? ఎందుకంటే ఇది ధర్మశాస్త్రమును నమ్మారు కనుక. దీని తర్వాత గలిలయ ప్రాంతముకి ఆయన వెళ్తూ వీళ్ళిద్దరు నా దగ్గర చూడడానికి వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్తుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు అంటాడు, మీరు ఇంకా చేపలు పట్టింది చాలు, రండి నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాను. ఐఎమ్ చూసింగ్ యూ, నేను మిమ్మల్ని ఎంపిక చేసుకుంటున్నాను. ఎందుకో తెలుసా, మీ విశ్వాసమును చూశాను. ఒక్క మాట బాప్తిసమిచ్చి ఒక మాట చెప్తే ఆ మాటను పట్టుకొని నన్ను వెంబడించి నన్ను చూసేటకు వచ్చారు కనుక మీ విశ్వాసము గొప్పది. మీరు మెస్సయ్యను సంబోధిస్తున్నారు. సో మిమ్మల్ని నేను విడిచిపెట్టను. వాక్యం మీద, లేఖనాల మీద మీకున్న విశ్వాసము ఇంకా ఎవరికి లేదు. ఆ మాట అనేక మంది విన్నారు. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను దేవుడిని ముంచి పైకి లేపితే ఆకాశము తెరబడి ఈయన నా ప్రియ కుమారుడు అన్న స్వరం అనేక మంది విన్నారు. కానీ ఎవరు గ్రహించలేకపోయారు. మీరు అక్కడ లేనప్పటికీ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క మాటను పట్టుకొని లేఖనములు నమ్మి నా యొద్దకు వచ్చారు కనుక నేను మీ యొద్దకు వస్తున్నాను. అందుకని గలిలయ తీరమున నడుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు చూసి, మీ విశ్వాసం గొప్ప విశ్వాసం, చేపలు పట్టే విశ్వాసం, రండి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా మార్చివేస్తాను. నేను
డ్రామా ఆర్టిస్ట్ అంతకంటే కాదు. ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్పండి కరెక్ట్ గా. ఏంటి ప్రశ్నకు? హలో చెప్పాలి గట్టిగా. వీరు గ్రహించారు. ఏమని గ్రహించారు? లేఖనములను గ్రహించారు. ఇప్పుడు ప్రశ్న సమాధానం చెప్పండి. చప్పట్లు పడకండి, నిల్చోబెట్టేస్తాను అందరు సమాధానం చెప్పకపోతే. 6వ వచనంలో అనేకులు వచ్చారు. వాళ్ళంతా బోధమని కఠినపరుచుకుంటే పేతురు చెప్పిన సమాధానం ఏంటి? నీ మాటలు అయ్యా వాళ్ళకి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లే. ఆ రొట్టి ద్రాక్షరసం అంటే నీ శరీరము, నీ రక్తం అనుకుంటున్నారు. నీ మాటలే, నీ మాటలే, నీ మాటలే నిత్య జీవము. కాదు రొట్టెని గ్రహించలేకపోతున్నాను. మేము గ్రహించగలగా నేను నిలచి ఉంటున్నానయ్యా అంటే ఈయన వాక్యములో ధర్మశాస్త్రములో ఏమిపడు నెలకొట్టబడి ఉన్నాడు. ప్రభు చెప్తున్న మాటను గ్రహిస్తున్నాడు. వాళ్ళంతా చెప్పారేమో ప్రభా, నువ్వు రక్తం నీ శరీరం అంటే నువ్వు కోసించే తినద్దాం అనుకుంటున్నారేమో ప్రభా, కానీ నేను గ్రహించిందంటే తెలుసా, నీతో నడచి ఈ వాక్యముని ఎరిగి ఉన్న నేను గ్రహించిందంటే తెలుసా, నీ మాటలే. నువ్వు చెప్పేవంటే అదే రొట్టె, అదే ద్రాక్షరసం, ఇక దానికంటే ఎక్కువే అని ఏం చేశాడు పేతురు. అంటే పేతురు మామూలు అండర్స్టాండింగ్ ఎప్పుడు చెప్పండి. మీరు అందరు పేతురు తొందరపాటు, పేతురు చౌకోసెత్తాడు, ఇదే మెసేజ్ రానే. కానీ పేతురుకున్న వాక్య జ్ఞానం చాలా అధికమైనది. ఇంకొక దగ్గర అంటాడు, అయ్యా అందరూ నన్ను ఏమంటున్నారంటే, ప్రభా నిన్ను ఒకళ్ళేమొచ్చి ఏది అంటున్నారు ప్రభా, ఒకడు ఎలాషా అంటున్నాడు, ఒకడు ఎలర్జీ అంటున్నాడు, ఒకళ్ళు ఇది. క్షమించండి నాకు అంత బాగాలేదు. ఇది అంటున్నారు అది అంటారంటే, సరే పేతురు అంతా చెప్పింది మా నువ్వేమన్నాడు? అయ్యా నువ్వు ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి, చెప్పలు పట్టడం అనేసి ఏమన్నాడు? అయ్యా నువ్వు దేవుడి యొక్క కుమారుడు అయ్యా. అమ్మో నీకేది ఏది? This knowledge has not been given by the flesh. ఆత్మ ద్వారా సంపాదించిన జ్ఞానము కాదు కానీ, శరీరం ద్వారా సంపాదించిన జ్ఞానము కాదు కానీ, ఆత్మ నీకు బయలుపరచబడినది. చెప్పు రాయబడ్డదా? చెప్పండి, రిఫరెన్స్ తీసి చదవండి. చదవండి పని సగం మందికి. ఇప్పుడు పట్టండి, చెప్పండి పట్టరు. ఇప్పుడు రిఫరెన్స్ ఏమన్నాం కదా. హలో రేపు పొద్దునకైనా దొరుకుతుందా? నీవు సజీవుడగు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియనా మత్తయి 16:16 వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలేదు కానీ నరుడు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. మత్తయి సువార్త ఏంటండి? ఏంటి చెప్పాలండి గట్టిగా. 16వ అధ్యాయం. ఎవరికి బయలుపరిచారంట? ఆత్మయందు బయలుపరచబడి పొందుకున్నాడు ఆయన. పేతురుని చొలకైపోయింది లేదంటే మీ అందరికి. చౌకూసెత్తాడు, తొందరపాటు, 3 సార్లు బొక్కాడు. బట్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. అది ఒక పక్క ఆయన స్టోరీ. ఇంకో పక్క వాక్యములోని జ్ఞానము కలిగిన వాడైన. వాక్యములో మీరు అంతసేపు అల్పవిశ్వాసి ఇవే, ఇది చూడరు, ఇది కష్టమైంది కదా.
పేతురు వాక్యములో గ్రహింపు, ధర్మశాస్త్రం అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడు? ధర్మశాస్త్రంలో చేపలు పట్టేవాడు అసైన్మెంట్ చేసి తీసుకున్నాడు. నెక్స్ట్ వన్ ఏంటి క్వశ్చన్? ధర్మశాస్త్రంలో జ్ఞానం ఎలా సంపాదించాడు? ఏ విధంగా బైబిల్ చదువుతారని ఆశ, అయినా బైబిల్ తీయట్లేదు. ఈ క్వశ్చన్ అడగడం సరిపోతుంది. హ్యాపీగా వస్తున్నారు మళ్ళీ ఏం చదవకుండా. ఏ విధంగా సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఒక చేపలు పెట్టేవాడికి అంత జ్ఞానం అలాగొచ్చింది. రాసుకుని క్వశ్చన్ బాగా కనీసం యూత్లోనే చేస్తారేమో. వీళ్ళు చేసిన రివర్స్ బాల్ చెప్పేస్తున్నారు. వీళ్ళు అంతే చేసిన ఆన్సర్ చూస్తే భయం వేసేస్తుంది నాకు. అయితే ప్రాముఖ్యమైన మాట మళ్ళీ ఏం గ్రహించగలిగారు వాళ్ళు? చెప్పాలి. విశ్వాసమును బట్టి ప్రభువుని చూచుటకు వెళ్ళారు. మెస్సయ్యని చూచుటకు వెళ్ళారు. విశ్వాసమును బట్టి ఏమంటారయా? వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కావట్లేదేమో, నీ మాటని నిత్య జీవాన్ని ప్రకటించగలిగారు. విశ్వాసమును బట్టి మరియా ఆయన పాదముల దగ్గర నిలిచి, అయ్యా ఇది శ్రేష్టమైనది, నీ మాటలు సజీవమైన మాటల్ని గ్రహించి ఏవలోక సంబంధమైన పనులన్నీ విడిచిపెట్టేసింది. మనకే ఉంటుంది విశ్వాసం. దేని మీద? దేవుని వాక్యాన్ని తప్పిస్తే అన్నిటి మీద ఉంటుంది. దేని మీద? పరిస్థితుల మీద. ఈ పరిస్థితి ఎలాగో అవుతుందండి, ఎక్కలాగ అవుతుంది? దేవుని వాక్యాన్ని నమ్మంటే నమ్మం. సో ఎన్నిక చేయబడాలి, ఏర్పాటు చేయబడాలి. పేతుర్ని దాని తర్వాత పిలిచాడు. ఎలా పిలిచాడు? మొదట ఆయన నమ్మాడు కనుక, నమ్మి వచ్చాడు కనుక ఆయన ఎంపిక చేయబడ్డాడు. నీ విశ్వాసం ఉంటే నువ్వు ఎంపిక చేయబడతావు. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? చెప్పాలి గట్టిగా. దేని పట్ల? బంగారం రేట్ మళ్ళీ పడిపోయింది, మళ్ళీ పెరిగిపోతే అదే విశ్వాసమా అని చెప్పి బంగారం రేట్ పడిపోయింది కాబట్టి స్టాక్ మార్కెట్ షేర్లు కొనేస్తున్నారు, బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆ విశ్వాసం. అదేంటి ఎందు జీవవాక్యం యందు విశ్వాసం. చాలా ఫన్నీ థింగ్. ఒక అగ్నిస్ట్ ఒక మాట చెప్తే దాన్ని విశ్వాసంతో నమ్మేసి ఆ డబ్బులు ఎక్కడ లేని మొత్తాన్ని కొనేసి ఏమొస్తుంది? పెరిగిపోద్ది. ఒక అనలిస్ట్ కాబట్టి పొలం దగ్గర ఈ ల్యాండ్ మంచిదని అంటే ఏం చేస్తారు? కొనద్దాం, పెరిగిపోద్ది. ఒక్క మనుష్యుడు ఆలోచన చేసి చెప్తున్న మాటలు నమ్ముతుంటే సజీవమైన దేవుని వాక్యం ఇంకెంత నమ్మాలి, ఇంకెంత మన హృదయంలోని నాట వేయబడాలి. అది పేతురు నాట వేసుకున్నాడు కనుక ఏమైపడి తెలుసా? ప్రతిసారి గ్రహించగలిగాడు. చాలా మంది వచ్చారు, ఆ ధర్మంలో గ్రహించలేకపోయారు. ఈ రొట్టె ద్రాక్షారసం మేము నీ రక్తం నీ శరీరం తిన్నవేటయ్యా అని చెప్పి ఏం చేశారు? వేడొచ్చి వెళ్ళిపోయారు. నేను 12 మంది మాత్రమే నిలిచి ఉన్నారు. 8 మంది నిలిచి ఉన్నారు. ఆ 12 మంది అడుగుతున్నాడు ఆయన, నేను మిమ్మల్ని మనం ఆయన చేత ఏర్పరచబడాలంటే మనం ఆయన మాటలను విశ్వాసము చెప్పాలి గట్టిగా. ఏం కలిగి ఉండాలి? మరియు విశ్వాసము కలిగి ఉన్నది కనుక ఆయన మాటల పట్ల అది ఆమెకు దేనికి నచ్చబడింది? ఉత్తమమైన దానికి నచ్చబడింది. అది ఆమె వద్ద నుండి అన్నిటికీ తీయబడదు. ఎందుకు? ఆయన మాటలు ఏంటంట? నిత్య జీవము కలవి. ఆ మాటలు వింటే చాలు కనుక ఆమె విన్నది విశ్వాసంలో నింపబడ్డది, స్థిరపరచబడ్డది, నాటవేయబడింది. ఆమె యొద్ద నుండి ఇంకెన్నటి తీయబడదు. చరిత్రలో నిలిచిపోయింది. ఆమెకు ఆయనే చెప్తాడమ్మా, ఈమె యొద్ద నుండి అది ఎప్పటికీ తీయబడదమ్మా, అది నిశ్చయంగా నిలిచి ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనం ఏం ఆశ కలిగి ఉండాలి?
ఆయన పాదముల దగ్గర నిలిచి ఉండే ఆశ కావాలా, విశ్వాసం కావాలా? చెప్పాలి గట్టిగా. అది ఏం కావాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? మరి యొక్క విశ్వాసం ఉన్నది ఆయన చెప్తున్న మాటల్లో ఆయన దగ్గర. అందుకే నిలిచి ఉండగలిగింది. మోకరిద్దామా, మోకరిద్దామా. మోకరిద్దామా. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. దయచేసి దిక్కులు చూడద్దు.